హలో పెద్దయినా, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ యొక్క పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు పరిపాలన జగన్ పరిపాలన బాగుందండి. మాకు అన్నీ అందుబాటు అవుతున్నాయి. అన్నదన్నీ ఇచ్చాడు, తీసుకుంటున్నాం. మూడు అన్నాడు, చెయ్యొత అన్నాడు, డోకరమ్మ అయిపోయి అన్నాడు, అవన్నీ ఇస్తున్నాడు. దీనికి ఇబ్బంది పరచలేదండి. అలాగే మరి నెక్స్ట్ మన ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకటే వస్తున్నారు, అండ్ శర్మిల గారు ఏమో కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఏమో వాళ్ళు వస్తున్నారు, ఇటేమో జగన్ గారు వస్తున్నారు. తను అడ్లేరండి. ఎందుకని అట్లేదు? సొంత చెల్లెలైనటువంటి చెల్లెలైనా వెళ్ళిన వాళ్ళ అమ్మ పోయినా పర్వాలేదండి, ఆయన మాత్రం వచ్చేస్తాడు గ్యారెంటీ అని మేము చెప్పగలం. మరి ఉద్యోగాలు అవి ఇస్తున్నారా? ఉద్యోగాలు ఇస్తాడంటే రేపు నుంచి ఉద్యోగాలు ఇచ్చాడు కదా చాలా మటుకి. అలాగే అభివృద్ధి పరంగా చూస్తే మీ ఊర్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? కార్యాలయాలు అంటే అయ్యో హాస్పిటల్ కట్టించాడండి, దానికి రోడ్డు వేయించాడు. ఇక్కడ ఇవన్నీ అన్ని సదుపాయాలు బాగానే చేసుకొస్తున్నారండి. సదుపాయాలకు దేనికి ఇబ్బంది పరచలేదండి, బాగుందండి. వాలంటరీ వ్యవస్థ రావడం వల్ల దళారీ వ్యవస్థ ఏమైనా తగ్గిందా? లేదండి, వాలంటీర్ రావడంలో దళారీ ఏమీ లేదు. చాలా స్టాండర్డ్గా తెల్లారి తెచ్చి ఇచ్చేస్తున్నాడు పెన్షన్లో. అవునండి. ఎంత వస్తుంది పెన్షన్? 3000 అండి. 3000. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు, తట్టుకోగలరా జగన్మోహన్ రెడ్డి? ఏం పర్లేదు. ఎందుకు ఇంత ఏం అభివృద్ధి అది చేయట్లేదు అంటున్నారు కదా? అంటారండి, అలా అంటారండి. అదర్ పార్టీ వాళ్ళు ఎలాగే అంటారు, అది తప్పని మాట. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి అంటున్నారు. అలాగే మందు ఏమో కల్తీ మందు వస్తుంది అంటున్నారు. ఏమండి మరి అవి మనకి తెలియదు. అవి మేము వాడవాడం వీళ్ళు ఓడుకున్న వాళ్ళు అంటారండి. చెడు మాట అది, మంచివాడిగా. ఒక ముక్కలో చెప్పాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. మీ ఓటు జగన్కండి.